యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అసలు నేనేమన్నానండి? ఏదో మా ఫ్రెండ్స్ తో క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండుంటే అనుకి ఈ టైంకి బేబీ షవర్ జరుగుండాల్సింది. టైం కలిసి రావట్లేదు అని అన్నాను. అంతే. దానికే ఈవిడ గారు నోరేసుకొని నా మీద పడిపోయారు. నా కూతుర్ని అంటావా? ముందు నీ సంగతి చూసుకో. ఇన్నేళ్ళైనా పిల్లలు లేరు, అసలు పుట్టే అవకాశం ఉందా నీకు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. అసలు అసలు నేను అన్న దాంట్లో ఏం తప్పుందండి? చెప్పండి మామిళ్ళ, మీరు చెప్పండి. ఆవిడ అసలు అన్నేసి మాటలు నన్ను ఎందుకన్నారో మీరు నిలదీయండి. వద్దు. సుబ్బు, ఏంది తన అబద్ధాలన్నీ చెప్తుండదే? నువ్వు ఇంకేం మాట్లాడకపోద్దు. నా భార్యని ఎందుకు ఇలా అన్నావు అని చెప్పి నువ్వేనా అడుగు నీరజ్. డోంట్ మేక్ దిస్ ఎన్ ఇష్యూ మాన్సీ. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. తర్వాతనా? అక్కడ అందరి ముందు వాళ్ళు నన్ను అవమానించి మాట్లాడుతుంటే అది ఇష్యూ కాదు. నేను నిలదీస్తే మాత్రం అది ఇష్యూనా? అంతేనా? అర్థమైంది నీరజ్, నాకు క్లియర్ గా అర్థమైంది. ఈ ఇంట్లో నాకు ఎలాంటి స్థానం విలువ ఏమీ లేవు. అంతో ఇంతో సపోర్టింగ్ గా ఉన్న మా అమ్మని కూడా ఈ ఇంట్లోంచి పంపించేశారు కదా. Now I am alone. పర్వాలేదు, నా నిర్ణయాలు నేనే తీసుకుంటాను. విలువ గౌరవం లేని ఈ ఇంట్లో నాకు ఏ స్థానం అవసరం లేదు. నేను ఈ ఇంట్లో నుంచి, నీరజ్ జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. మ్యామ్, ఏం మాట్లాడుతున్నారు మ్యామ్? చిన్న విషయానికి అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇది నీకు చిన్న విషయం, నాకు కాదు. బస్తీల్లో బతికే మీ అమ్మకి అంత పొగరుంటే బంగ్లాల్లో పుట్టి పెరిగిన దాన్ని నాకెంత పంతం ఉండాలి? ఈ విషయంలో నా డెసిషన్ మారదు. ఏంటా మొండితనం మానసి? దయచేసి మీరేం మాట్లాడొద్దు మామిన్లా. బయట వాళ్ళ సైడ్ తీసుకొని నాకు సపోర్ట్ గా మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే అదే నన్ను ఇంకా బాధ పెడుతుంది. నిజమే మేడము, మేం బయట వాళ్ళమే కాదన్ను. కానీ కానీ మీరు మాట్లాడేది కూడా తప్పే కదా. వద్దు. నువ్వుండు సుబ్బు, ఊరుకుంటుంటే ఆవిడ ఏవేవో మాట్లాడేస్తుంది. పద్దు, నిన్ను ఉండమంటున్నానా? నువ్వుండు సుబ్బు, మనం ఏమైనా మాట్లాడామా? ఆవిడ ఎందుకు అసలు
ఆవిడ స్థాయి ఏంటి, మన స్థాయి ఏమిటి? నాన్న పొరపాటున ఒక మాట అన్నా కానీ తలంచుకొని పోవాలే కానీ తలెత్తి ఎదురు చెప్తావా? ఇది మన బస్తీ కాదే, బుజ్జమ్మ అత్తారిల్లు. తన తల్లిదండ్రులుగా వచ్చామా, 4 అక్షింతలు వేసి దీవించామా, వెళ్ళామా అన్నట్టుండాలి కానీ లేనిపోని గొడవలు చేయకూడదన్న ఇంగితం కూడా లేదే నీకు? మమ్మల్ని క్షమించండి మేడం. మా పద్దుకి కాస్త ఆవేశం ఎక్కువ. ఎదుటి వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో తెలుసుకునేంత జ్ఞానం దానికి లేదు. మీరేదో మాట్లాడుకుంటుంటే తనే సంబంధం లేకుండా మాట్లాడి గొడవ పెట్టుకుంది. ఏదో పొరపాటున జరిగిపోయింది. దయచేసి క్షమించండి మేడం. పద్దు, అలా నిలబడి చూస్తావే? వెళ్ళి మేడంకి క్షమాపణ చెప్పు. వెళ్ళమన్నానా? వెళ్ళమంటుంటే సుబ్బు గారు ఏం చేస్తున్నారు మీరు? మేడం గారు మీరుండండి. మా వల్ల మీ కుటుంబంలో ఎలాంటి కలతలు రాకూడదు. పద్దు, వెళ్ళి క్షమాపణ చెప్పు. వెళ్ళమంటుంటే నాకు ఎవ్వరి క్షమాపణలు అవసరం లేదు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణ చెప్పిస్తాను మేడం. పద్దు, పద. ఆగండి. మాన్సి, పెద్దవాళ్ళంతగా బతిమాలుతుంటే ఎందుకంత మొండి చేస్తున్నావు? దిస్ ఇస్ నాట్ ఫెయిర్ మాన్సి. సార్, మేడం నేమనకండి ప్లీజ్. మేడం గారు, మీ కోపం పోవాలంటే ఏం చేయమంటారో చెప్పండి. కావాలంటే నేను కూడా మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. ఏం చేస్తున్నావు నాన్న? బుజ్జమ్మ నాన్న ప్లీజ్ నాన్న. ప్లీజ్ చెప్పండి మేడం, ఏం చేయమంటారో చెప్పండి ప్లీజ్. నేను ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకూడదు అంటే మీరు శాశ్వతంగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. అలా అయితేనే నేను ఇంట్లో ఉంటాను, లేదంటే వెళ్ళిపోతాను. మాన్సే, అలాగే మేడం, మీరు చెప్పినట్టే మేము వెళ్ళిపోతాం మేడం. ఇంకెప్పుడు
మేడం. అది కూడా మాన్సి మేడం ఒప్పుకుంటేనే. నాన్న అది కాదు నాన్న, ప్లీజ్ నాన్న. పూజమ్మా, నువ్వు ఎక్కడున్నా మీ అమ్మా నాన్న దీవెనలు నీతోటే ఉంటాయమ్మా. మీ కుటుంబంతో సంతోషంగా ఉండమ్మా. నాన్న నాన్న పద్దు, నాన్న వద్దు నాన్న, ప్లీజ్. పద్దు, పద. నాన్న బుజ్జమ్మా, నాన్న ప్లీజ్ నాన్న. నాన్న పద్దు, పద. నాన్న ప్లీజ్ నాన్న. వెళ్తాం మేడం, ఇంకా రావు. నాన్న పద పద్దు. నాన్న ప్లీజ్ నాన్న. అను, బాధపడకమ్మా. ఆర్య, అనుని పైకి తీసుకెళ్ళి. వద్దమ్మా, ఈ ప్రాబ్లంకి ఇప్పుడే ఇక్కడే సొల్యూషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అనుకోకుండా జరిగింది కాదు.
మనసులో దాచుకున్న ప్రెషర్ ఎప్పుడు ఎదుటి వాళ్ల మీద కోపంగా ప్రదర్శిస్తాం. ఆ ప్రెషర్ దేనికి సంబంధించిందో, ఎందుకొచ్చిందో ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. సో ఎవరి మనసులో ఏముందో, ఎవరికి ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళే క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఏ ఒక్కరిని పాయింట్అవుట్ చేసి మాట్లాడడం లేదు. కుటుంబం అంటే అందరం ఒకరితో ఒకరం మనస్ఫూర్తిగా కలిసిపోయి ఉండడం. అంతేకాని మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మరోలా ప్రవర్తించకూడదు. అలా మనసులో దాచుకోవడం వల్లే అకారణంగా తప్పులు చేయని వాళ్ల మీద కూడా నిందలు వేస్తూ గొడవపడే పరిస్థితులు వస్తాయి. అసహనం, అహంకారంతో కలిస్తే అవమానకర సందర్భాలే ఎదురవుతాయి. అది వర్ధన్ కుటుంబ గౌరవానికి మచ్చలాంటిది. అందుకే ఇంత ఇష్యూ జరుగుతున్నా నేను కామ్గానే ఉన్నాను. ఎందుకంటే ఒకరిని సపోర్ట్ చేయడం, మరొకరిని కించపరచడం నాకిష్టం లేదు. దానివల్ల సమస్య పరిష్కారం కాదు. సో ఫైనల్గా నేను చెప్పేదొకటే, ఎవరి జీవితానికి సంబంధించిన నిర్ణయం వాళ్లే తీసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ నిర్ణయం తీసుకునే ప్రాసెస్లో ఎవరిని ఇంపాక్ట్ చేయకూడదు. ఎవరితో రూడ్గా మాట్లాడడం కానీ, బిహేవ్ చేయడం కానీ చేయకూడదు. ఎందుకంటే కోపంలోనో ఆవేశంలోనో తీసుకునే డెసిషన్ ఎప్పుడూ కరెక్ట్గా ఉండదు. ఎవరు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఎలాంటి సంజాయిషి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఎవరి నిర్ణయానికి వాళ్లే బాధ్యులని మాత్రం గుర్తుంచుకోండి. నేనిదంతా కోపంతోనూ అసహనంతోనూ చెప్పట్లేదు. వర్ధన్ కుటుంబ గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. అదొక్కటి దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకోండి. సుబ్బు, ఇంద మంచినీళ్ళు తీసుకో. 10 నిమిషాలుండు, వేడివేడిగా ఏదైనా చేసి పెడతాను, తిందు గాని. అట్ట మాట్లాడకుండా ఉండొద్దు సుబ్బు.